బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ రేపు మేనిఫెస్టో ప్రకటించనుంది. ఇప్పటికే 6 గ్యారెంటీలు ప్రకటించిన కాంగ్రెస్ ఫైనల్ మేనిఫెస్టోను రేపు అధికారికంగా ప్రకటించనుంది. ఇక ఏఐసీసీ చీఫ్ ఖర్గే హస్తం పార్టీ మేనిఫెస్టోను రిలీజ్ చేయనున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పలు కీలక అంశాలు పొందుపరిచినట్లుగా తెలుస్తుంది. ధరణి స్థానంలో భూభారతి పోర్టల్ను, తెల్ల రేషన్ కలిగిన వారికి సన్నబియ్యం, అమ్మహస్తం పథకం పేరుతో 9 ఉచిత నిత్యావసర సరుకుల పంపిణీ, ఆర్ఎంపీ డిఐఎంపీ డాక్టర్లకు గుర్తింపు కార్డులు, ఇక రేషన్ డీలర్లకు గౌరవ వేతనం లాంటి కీలకమైన అంశాలు చేర్చినట్లుగా తెలుస్తుంది. ఇక వార్డు సభ్యులు గౌరవ వేతనం, ఎంబీసీలకు ప్రత్యేక కార్పొరేషన్, ట్రాన్స్జెండర్లకు, ఆటో డ్రైవర్లకు ప్రత్యేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం అందుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ రేపు మేనిఫెస్టోను ప్రకటించనుంది. ఇప్పటికే 6 గ్యారెంటీలు ప్రకటించిన కాంగ్రెస్ ఫైనల్ మేనిఫెస్టోను రేపు అధికారికంగా ప్రకటించనుంది. ఏఐసీసీ చీఫ్ ఖర్గే హస్తం పార్టీ మేనిఫెస్టోను రిలీజ్ చేయనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, ఇక్కడ ఈసారి మేనిఫెస్టోలో కీలక అంశాలను పొందుపరిచనున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు తెల్ల రేషన్ కార్డు కానీ లేకపోతే భూభారతి పోర్టల్ కానీ ఇలా ప్రధానంగా కొన్ని అంశాలను ప్రస్తావించనున్నట్లు తెలుస్తుంది. అసలుకి కాంగ్రెస్ మేనిఫెస్టో ఎలా ఉండే అవకాశం ఉందంటారు హరీష్? రైట్, థ్యాంక్ యూ వెన్నెల. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా మేనిఫెస్టో రేపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రేపు మధ్యాహ్నం రిలీజ్ చేయబోతున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇప్పటికే 5 డిక్లరేషన్లు ప్రకటించిన నేపథ్యం కావచ్చు, ఇక్కడ 6 గ్యారెంటీలు కూడా ప్రకటించిన నేపథ్యం కావచ్చు, రేపు మేనిఫెస్టో సంబంధించి కూడా తుది మెరుగులు కూడా దిద్దుకున్న నేపథ్యం రేపు ఖర్గే కూడా ఈ మేనిఫెస్టోను ప్రకటించబోతున్నారు. ప్రధానంగా అంటే అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి కూడా అందరికీ లబ్ధి చేకూరే విధంగా కూడా కాంగ్రెస్ మేనిఫెస్టో లోని అంశాలు ఉండబోతున్నట్టుగా తెలుస్తున్నాయి. ప్రధానంగా ఇప్పటికే చూడొచ్చు 6 గ్యారెంటీలకు సంబంధించి కావచ్చు, ఇక్కడ రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కావచ్చు, మైనారిటీ డిక్లరేషన్ కావచ్చు, బీసీ డిక్లరేషన్ కావచ్చు, ఇట్లా అన్ని డిక్లరేషన్లు ప్రకటించినది కాంగ్రెస్. అలాగే 6 గ్యారెంటీలు చేయూత పథకం కావచ్చు, అలాగే యువ వికాసం కావచ్చు, రైతులకు సంబంధించి కూడా రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, చేయూత పథకం ద్వారా కూడా 4,000 పెన్షన్లు ఇస్తామన్నట్టుగా చెప్పిన నేపథ్యం కావచ్చు. అంటే ఇక్కడ 6 గ్యారెంటీలు అలాగే 5 డిక్లరేషన్లతో పాటుగా మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు కూడా ప్రధానంగా ఈ అంశాలపైన కూడా ఇప్పటికే గాంధీ భవన్ లో కూడా ఏదైతే ఒక వార్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది, అక్కడ దీనికి సంబంధించి కూడా అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వర్గాల వారికి కూడా వినతి పత్రాలు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం కోరుకుంటున్నారు ప్రజలపైన కూడా పూర్తిగా మేనిఫెస్టో పైన కూడా వాళ్ళు వినతి పత్రం స్వీకరించిన నేపథ్యంలో కూడా అయితే రేపు మేనిఫెస్టోకి సంబంధించి కూడా పలు కీలక అంశాలు ఉండబోతున్నట్టుగా తెలుస్తున్నాయి. ప్రధానంగా ధరణి పోర్టల్ ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ నువ్వు రద్దు చేస్తామంటట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తుంది. ధరణి పోర్టల్ ద్వారా కూడా రైతులకు తీవ్ర నష్టం జరిగింది. ధరణి పోర్టల్ ద్వారా కూడా భూములన్నీ కూడా అన్యాక్రాంతమయ్యాయని వీటి ప్లేస్ లో కూడా ప్రధానంగా వేరే అప్డేట్ చేస్తూ కొత్త పోర్టల్ ను తీసుకొస్తాం, సాంకేతిక ప్రమాణాలతో కూడిన పోర్టల్ తీసుకొస్తామని చెప్పిన నేపథ్యంలో ధరణి పోర్టల్ ను తీసుకురాబోతున్న స్థలంలో కూడా భూభారతి అనే పోర్టల్ ను తీసుకురాబోతుంది. అలాగే ఆ పసుపు కుంకుమ పథకం ద్వారా కూడా మహిళలకు సంబంధించి కూడా అయితే వివాహిత మహిళలకు సంబంధించి కూడా పసుపు కుంకుమ పథకం ద్వారా కూడా లక్షతో పాటు తులం బంగారం ఇవ్వనున్న నేపథ్యం కావచ్చు. అలాగే తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి కూడా ఉచిత సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని తీసుకురాబోతున్న నేపథ్యం. గతంలో కాంగ్రెస్ పార్టీ అమ్మహస్తం పేరుతో కూడా పథకం పేరుతో కూడా ఇక్కడ రేషన్ బియ్యంతో పాటు మిగతా ఏదైతే నిత్యావసర సరుకులు పంపిణీ చేసేది, దాంట్లో భాగంగా మరో అమ్మహస్తం పేరుతో కూడా 9 సరుకులను ఇచ్చేందుకు కూడా మేనిఫెస్టో చేర్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే రేషన్ డీలర్ కి సంబంధించి కూడా రేషన్ డీలర్లకు గౌరవ వేతనంతో పాటు కూడా కమిషన్ ఇచ్చే విధంగా కూడా అక్కడ మేనిఫెస్టోలో పొందుపరిచే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఇప్పటికీ వార్డు సభ్యులకు సంబంధించి కూడా గౌరవ వేతనం ఇచ్చేందుకు కూడా మేనిఫెస్టో చేర్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ సర్పంచ్లకు సంబంధించి కూడా గౌరవ వేతనం ఇస్తున్నారు. వారితో పాటుగా కూడా వార్డు వేతనం ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చేర్చబోతుంది. ఇక ఎంబీసీ కులాలకు సంబంధించి కూడా వాళ్ళ సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా ఎంబీసీలకు ప్రత్యేకంగా కార్పొరేషన్ తీసుకురాబోతుంది. అలాగే ట్రాన్స్జెండర్ సంబంధించి కూడా వాళ్ళకు సంక్షేమ పథకాన్ని కూడా తీసుకురాబోతుంది. ఆటో డ్రైవర్ సంబంధించి కూడా ఆర్థిక సాయం ఇచ్చే విధంగా కూడా వాళ్ళకు ఆటో డ్రైవర్ల సంక్షేమ కార్యక్రమాన్ని తీసుకుపోతుంది. ఇక ఏదైతే
మహిళలకు సంబంధించి కూడా ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, అలాగే విద్యార్థినులకు సంబంధించి కూడా ఫ్రీ ఇంటర్నెట్ సౌకర్యం కావచ్చు, అలాగే పరీక్ష వేళలో ఏదైతే విద్యార్థులు పరీక్ష వేళలో ఏదైతే పోటీ పరీక్షలు రాస్తున్న నేపథ్యం కావచ్చు, ఇతర ఏదైతే గ్రూప్స్ రాస్తున్న నేపథ్యం కావచ్చు, ఆ పోటీ పరీక్షల నేపథ్యంలో కూడా ఉచిత మెట్రో ప్రయాణం కల్పించే విధంగా కూడా ఆలోచన చేస్తున్నారు. ఆ అంశాలు కూడా ఆ మేనిఫెస్టోలో ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక జర్నలిస్టుల సంక్షేమం కోసం కూడా జర్నలిస్టులకు ఇప్పటికే హౌసింగ్ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కూడా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు కూడా జర్నలిస్టులకు కేటాయిస్తున్నట్టుగా చెప్పిన నేపథ్యం కావచ్చు, వారి సంక్షేమం కోసం ఆ జర్నలిస్టుల పథకం కోసం మరొక కార్యక్రమాన్ని తీసుకురాబోతున్న నేపథ్యం కావచ్చు. ఇంకా అన్ని వర్గాలకు సంబంధించి కూడా ఇప్పటికే ఆ వినతి పత్రాలు తీసుకునే నేపథ్యం కావచ్చు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకి సంబంధించి కూడా పలు కీలక అంశాలు కూడా ఉండబోతున్న నేపథ్యం కావచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను కూడా పూర్తిగా వాటికి అనుగుణంగా కావచ్చు, వాటికి దీటైన పథకాలను కూడా మేనిఫెస్టోలో పొందుపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు ఏవైతే వైఫల్యం చెందిందో దాంట్లో పూర్తిగా అప్డేట్ చేస్తూ కూడా కాంగ్రెస్ పార్టీ పథకాలు తీసుకురాబోతుంది. మరికొన్ని అంశాలను జోడుస్తూ ఇతర సామాజిక వర్గాలను కూడా లబ్ధి చేకూరే విధంగా కూడా ఇంకో మేనిఫెస్టోలో పొందుపరిచే అవకాశం కనిపిస్తుంది. రేపు సంబంధించి కూడా రేపు మధ్యాహ్నం రేపు ఏఐసిసి అగ్రనేత అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ చెందిన మేనిఫెస్టో విడుదల చేయడం జరుగుతుంది. ఇంకా మరికొన్ని అంశాలకు సంబంధించి కూడా రేపు ఎలాంటి అంశాలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో తీసుకురాబోతుంది, ఇంకా ఏ వర్గాలకు కూడా లబ్ధి చేకూరే విధంగా ఉన్నారని కూడా పూర్తిగా రేపు తెలిసే అవకాశం అయితే ఉంది. హరీష్, థ్యాంక్ యూ.